దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా అవకాశం ఇచ్చిన వినీతన్ గారికి ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకున్న కీర్తనలు 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధానంలో చేరి నీ స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుబడి దేవా నీ కృతజ్ఞతలు. తండ్రి, నీ గ్రంథమందరి ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికకరమైన నీ మాటలను తండ్రి ధ్యానం చేయబోతుండగా మీరు మాతో మాట్లాడండి. మేము ఏ విషయాలలో జారిపోయామో, ఏ విషయాలలో నీకు దూరం అయిపోయామో, ఆ విషయాలన్నిటిలో సరిచేసుకొని నీ సన్నిధానంలో కొనసాగించబడుటకు, ఆత్మీయంగా బలపడుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాత్ర కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనకి ఈ కీర్తన అంతటి కూడా మనం ఎరిగి ఉన్నాం. అయితే మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు అని రాయబడి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఎప్పుడు మనం ధన్యులుగా చేర్చబడతాము అనేది మనం గమనించినప్పుడు, ఆయన త్రోవల్లో మనము నడవాలి. అనేక రకాలైన త్రోవలు ఈ లోకంలో మనకు కానొస్తూ ఉంటాయి. నీ వాక్యము నా పాదములకు దీపమునై ఉన్నది, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆయన వాక్యము మన పాదములకు ఏమై ఉన్నదంటే దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నదని కీర్తనలు 119వ కీర్తన 105వ వచనంలో మనము దాన్ని చూడగలుగుతాం. అనగా దేవునికి వాక్యము మన పాదాలకు దీపమును, మన త్రోవలకు వెలుగై ఉన్నది. అనగా చీకటిలో కాకుండా వెలుగులో మనం నడిపించబడాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ఈరోజు ఇద్దరు మనుషుల యొక్క త్రోవలను మనం గమనిద్దాం. భక్తిహీనులు ఉండారు, భక్తిపరులు ఉండారు. భక్తిహీనుల యొక్క త్రోవలు ఎక్కడికి నడిపిస్తాయి? దేవుని యందు భయభక్తులు కలిగిన త్రోవలు అనగా మార్గములో నడిచిన వారు ఎక్కడికి నడిపించబడతారు అనేది మనల్ని పరిశీలన చేసుకుందాం. అన్యుల గురించి కాదు కానీ, దేవుని ఎరగని వారి గురించి కాదు కానీ, ఆయన ఎరిగి ఉన్న మనము ఏ మార్గంలో మనం నడుస్తూ ఉంటున్నాము, ఏ మార్గంలో మన బిడ్డలకి మనం చూపిస్తూ ఉంటున్నాము అనేది మనము పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం కాంచి కొన్ని వచనాలు అక్కడ మనము ధ్యానం చేద్దాం.
భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. మొట్టమొదటిగా జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక త్రోవను చేరొద్దు మీరు అని మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమిటా యొక్క మార్గం అంటే, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము అని రాయబడి ఉంటుంది. ఏ మార్గంలో చేరొద్దంట? దేవునియందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అని మనము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అని మనం చదువుకొని ఉన్నాము. అయితే ఆ భయభక్తులు కలిగిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని చెబుతుందంటే, మీ సహవాసము, మీ సాన్నిహిత్యము, మీ యొక్క భయభక్తులు ఎవరితో ఉండాలి అనంటే, దేవుని యందు ఎరిగిన వారితోనే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారితోనే మన సహవాసం ఉండాలి అని చెప్తూ, ఎవరితో ఉండకూడదు అనగా అన్యుల గురించి ఎక్కువగా ఆయన ఇక్కడ ప్రస్తావించలేదు గానీ, దేవుని ఎరగని ప్రజల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు గానీ, ఇక్కడ ఒకళ్ళని మెన్షన్ చేస్తూ ఉంటున్నాడు. ఎవరినంటే, భక్తిహీనుల త్రోవను చేరకము అని అంటున్నాడు. చూడండి, భక్తిహీనులు, భయం లేని వారితో, దేవుని యందు భయం లేని వారితో, భక్తి లేని వారితో, పైకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా ఉండే వారితో మనము ఏం చేయకూడదట? తిరగకూడదు అని రాయబడి ఉంటుంది. ఇది చాలా కష్టమైంది. కారణం ఏమిటంటే, అందరూ దేవుని సముఖానికి వస్తూ ఉంటారు. అందరూ చక్కగా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. అందరూ పైకి ఆత్మీయంగా ఎంతో మంచివారుగా మనకు కానొస్తూ ఉంటారు. అయితే మనం వారిని గుర్తించటము ఎలాగు? భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి పారిపొమ్ము. ఏ మార్గం నుంచి? భక్తిహీనుల మార్గంలో నుంచి మనం ప్రవేశింపక ఆ మార్గం నుంచి తొలగి పారిపోవాలంట. ఎందుకు? దుష్టుల మార్గమున నడవకము అని అంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంటుంది. దుష్టుల మార్గమున తిరగకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక అని రాయబడి ఉంటుంది. ఇక్కడ సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడు? దుష్టుల మార్గమున నడవకుండా మొట్టమొదట భక్తిహీనుల యొక్క త్రోవలో కూడా నువ్వు చేరము అంటున్నాడు. పైకి ఎంతో ఆత్మీయంగా కానొచ్చినప్పటికీ వారి యొక్క హృదయము దేవునికి చాలా దూరంగా ఉంటుంది. పైకి ఎంతో భయభక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పటికీ వారి యొక్క నడక, ప్రవర్తన, క్రియలు మనం ఎరిగిన వారంగా మనం ఉండి, గ్రహించిన వారంగా కూడా మనం ఉండి, వారితో సాన్నిహిత్యం గాని ఎక్కువగా చేసినట్లయితే, వారితో అంటిపెట్టుకొని ఎక్కువగా తిరిగినట్లయితే, దానివల్ల వచ్చే కీడుని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి పారిపోము, అటువారు కీడు చేయించనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడదోయినది వారికి నిద్ర రాదు అంట. ఎవరి గురించి రాయబడి ఉంటుంది? భక్తిహీనుల గురించి రాయబడి ఉంటుంది. వారి యొక్క అటువారు కీడు చేయనిది నిద్రింపరంట.
ఎవరికి కీడు చేయింది? దేవునందు నమ్మకించిన వారికి కీడు చేయింది. వారికి ఏం రాదు? నిద్ర రాదంట. తర్వాత ఏమి రాబడి ఉంటుంది? వారిని పడదోయింది వారికి నిద్ర రాదు. ఎక్కడి నుంచి పడదోయింది? ఆత్మీయ జీవితంలో నుంచి పడదోయింది. ఇప్పుడు మన సహవాసము ఎవరితో ఉంటుంది? దేవునితోనూ, దేవుని భయభక్తులు కలిగిన వారితోనూ అనుక్షణం నన్ను చూస్తున్నాడు. నా దేవుడు నన్ను పరిశీలిస్తూ ఉంటున్నాడు. మన మాటల యందును, ప్రవర్తన యందును జాగ్రత్తగా ప్రతి విషయంలో కాచుకొని ఉన్నవారితో మన సహవాసం ఉంటుందా? లేదా నామకార్థమైన భక్తి కలిగిన వారితో, అన్య సమాజంలో ఉన్నవారి కంటేనూ, అన్యుల కంటేనూ బహు ఘోరమైన వారితో మాట్లాడే వారితో మన సహవాసం ఉంటుందా? నోరు తెరిస్తే బూతులు మాట్లాడే వారితోనూ, నోరు తెరిస్తే అన్యుల కంటే ఎక్కువగా సంభాషించే వారితోనూ, వారికంటే ఘోరమైన తప్పిదములు చేయవారితోనూ మన సహవాసం ఉంటుందా? దేవుని భయభక్తులు కలిగినట్లుగా ఉండేవారంట భక్తిహీనులతో సహవాసం చేస్తే ఏం చేస్తారంట? నిన్ను పడదోయింది వాళ్ళకి నిద్ర రానే రాదు. నిన్ను దేవుడు వాడుకున్నా వాడు తట్టుకోలేరు. దేవుడు నిన్ను మెచ్చుకున్నా తట్టుకోలేరు. సేవకుడు నిన్ను ఘనపరిచినా తట్టుకోలేరు. ఇప్పుడు ఏం చేస్తారంటే నిన్నెప్పుడు పడేయాలా? నీ మీద ఎప్పుడు నేరం మోపాలా? నిన్నెప్పుడు ఆత్మీయ జీవితంలో నుంచి దూరం చేయాలా? లేకపోతే సంఘాన్ని నుంచి దూరం చేయాలా? సంఘంలో చక్కగా నువ్వు స్తుతించినా, నువ్వు ఆరాధించినా, నువ్వు సంఘంలో మంచిగా పరిచర్య చేస్తున్నప్పటికీ పైకి మా వాళ్ళు భలే చేస్తారు అని చెప్తున్నప్పటికీ నిన్నెప్పుడప్పుడు నీ మీద సాడీలు చెప్పి, నీ మీద సేవకుడికి లేనిపోయిన మాటలు చెప్పే స్వభావం కలిగిన వారుగా సంఘంలో ఉంటున్న వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరంటే ఒకరికి గిట్టని స్వభావం కలిగిన మనుషుల మధ్య మనం ఉంటున్నాం. ఇలాంటి అనుభవం కలిగిన వారు గాని ఉన్నట్లయితే వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నిన్ను పైకి ఎంత బాగున్నప్పటికీ నిన్ను పడదోయాలని చూస్తారు. ఆత్మీయ జీవితం నుంచి పడదోయాలని చూస్తారు. సంఘం నుంచి నిన్ను బయటికి పంపించాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి అన్నమాట. ఉదాహరణకు మనము ఇక్కడ ఎవరి మార్గము భక్తిహీనుల మార్గము అనటానికి ఉదాహరణగా మనము కయ్యూను యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి గురించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని చూద్దాము. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము అక్కడ రాయబడి ఉంటుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. ఎవరి మార్గమున నడుస్తూ ఉంటున్నారు? ఎవరి గురించి రాయబడి ఉంటుందంటే 10వ వచనం. వీరైతే తమ గ్రహింపని విషయాల గురించి దూషించువారై వివేక శూన్యములగు మృగము వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. ఏ మార్గం నడుస్తున్నారు? కయ్యూను నడిచిన మార్గం. కయ్యూను ఎవరు? దేవుని సముఖానికి వచ్చే వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి.
ఏక మొదటి సంతానముగా ఉన్న వ్యక్తి. ఆదాము అవ్వలకు మొదటి సంతానం ఉన్న వ్యక్తి, దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుని సముఖానికి వచ్చే వ్యక్తి, దేవునికి కానుక తీసుకొని వచ్చే వ్యక్తి. ఇలాంటి అన్ని రకాల అనుభవాలు కయ్యూను యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. దేవుని ఆరాధించేవాడే, క్రమంగా కానుకను సంఘానికి తీసుకొని వచ్చేవాడే. అయితే తన యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, సంకుచితమైన స్వభావం కలిగిన మనస్తత్వం. దేవునికి ఇచ్చే విషయంలో గాని, ఆరాధించే విషయంలో కానీ, సంపూర్ణత లేని వ్యక్తిగా తను ఉంటున్నాడు. దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తిత్వం తనకు లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం లేని వ్యక్తిగా తను ఉంటున్నాడు. దేవునికి సమాధానము, అబద్ధములతో కూడిన సమాధానము చెప్పే తత్వం కలిగిన వాడుగా తాను ఉంటున్నాడు. ఏ మార్గంలో నడుస్తున్నట? అయ్యో వారికి శ్రమ, కయ్యోను మార్గమున నడిచే వ్యక్తులుగా వారు ఉంటున్నారంట. దేవుని సముఖానికి వస్తున్నప్పటికీ ఏ మార్గంలో నడుస్తూ ఉంటున్నాము అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన మార్గమును వస్తుంది. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తున్న యేసు యొక్క మార్గములో మనం నడవటానికి వస్తూ ఉంటున్నామా? బస్తత్వంలో నడిపించబడటానికి మన దేవుని సముఖానికి మనం వస్తున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని సముఖానికి నువ్వు వచ్చినప్పటికీ కూడా కయ్యోను మార్గంలో నడిచే స్వభావం మనలో ఉందేమో. దేవునితో అబద్ధములాడే స్వభావం మనకున్నదేమో. ఒక భయభక్తులు కలిగిన వ్యక్తిని పడదోసినప్పటికీ, చంపివేసినప్పటికీ, నేను ఈ తప్పు చేయలేదు, అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, నా తమ్ముడికి నేను కావాలని వాడినా వాడు ఇటు పోతాడు, వాడు ఇటు వస్తాడు, అది నాకేమో తెలుసా అని అబద్ధములతో తన తప్పిదములు కప్పుకునే వ్యక్తిగా తను ఉంటున్నాడు. అంతటి స్వభావము కయ్యూనిది. కఠినమైన మనసు కలిగిన వాడు, చంపటానికైనా వెనుతిరగని వాడు, దేవునితో అబద్ధములు చెప్పే తత్వం కలిగిన వాడు. నువ్వు దేవుని సముఖానికి వస్తున్నప్పటికీ కూడా దేవునితో అబద్ధాలు చెప్పే తత్వం మనలో ఉందేమో. దేవునికి ఎదురు తిరిగే ఆలోచన మనలో ఉండయేమో. దేవుడు ఆయన తప్పులు ఎత్తి చూపుతున్నప్పటికీ వాళ్ళు అలా ఉండరులే, వీళ్ళు ఇలా ఉండరులే అని వాళ్ళని పడదోయటానికి ఆలోచన చేసే వ్యక్తిత్వం నీలో ఉందేమో. దేవుని సముఖానికి వచ్చిన తర్వాత మన వ్యక్తిత్వము ఏం చేయబడాలి? తీసివేయబడాలి. దేవుని యొక్క మనస్సు మనము ఏర్పాటు చేసుకోవాలి. దేవుని యొక్క క్రియలు మన యొక్క జీవితంలో ఉండాలి. భక్తిహీనుల్లాగా అనగా కయ్యోను యొక్క స్వభావం నీలో ఉందంటే దేశ దిమ్మరుగా తిరగాల్సి వస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడి ఉంటుంది, భక్తిహీనుల త్రోవను చేరకము అని అంటున్నాడు. అనగా మనకు కయ్యోను కానొస్తూ ఉంటున్నాడు. కయ్యోను దేవునందు భక్తి కలిగిన వాడిగానే ఉంటున్నాడు. దేవుని సముఖానికి కానుకైతే తీసుకుని వచ్చాడు, ఆరాధిస్తూ ఉంటున్నాడు ఆయన్ని. అయితే ఆయన ఆరాధన దేవుడు అంగీకరించలేదు. ఆయన యొక్క భక్తిని దేవుడు అంగీకరించలేదు. ఆయన కానుకను దేవుడు అంగీకరించలేదు. తద్వారమున కోపము తెచ్చుకుంటున్నాడు, ముఖము చిన్నబుచ్చుకుంటూ ఉంటున్నాడు. మంచి క్రియలు లేని వ్యక్తిగా తను ఉంటున్నాడు. సత్క్రియలు చేసిన ఎడల అంటాడు. ఏ క్రియలు లేవు, మంచి కార్యాలు వారి యొక్క జీవితంలో ఉండవు. భక్తిహీనుల యొక్క జీవితంలో
నామకార్థమైన భయభక్తులు కలిగిన వారు, నామకార్థమైన భక్తి జీవితం కలిగిన వారు ఎవరిని పడదోయటానికి చూస్తారంటే ఆయన బిడ్డలనే పడదోయటానికి చూస్తారు. వాళ్ళు పతనమైపోతూ వాళ్ళెందుకు దేవుని రాజ్యానికి పోవాలి, వాళ్ళెందుకు అంత నీతిగా ఉండాలి, వాళ్ళ మీద బురద వెళ్తే పోదా, వాళ్ళని కూడా సంఘానికి దూరం చేస్తే పోదా, వాళ్ళు ఎందుకు చాలా ఆత్మీయంగా ఉంటున్నట్టున్నారు, వాళ్ళు ఎన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలన్నీ ఏం చేయాలా అని ఆ లోపాలతో ఎత్తి చూపుతూ వాళ్ళని కూడా దేవుని సమ్ముఖానికి దూరం చేసే వ్యక్తులుగా ఉంటారు. ఉంటే మేమే ఉండాలా, మాకే సంఘంలో ఆధిపత్యం ఉండాలా, మాకే సంఘంలో అన్నీ చెప్పాలా, మేము తప్ప సంఘంలో ఏ పనికి మరొకరు ఉండకూడదు, మేమే సంఘాన్ని ఏలుబడి చేయాలా, మా చేతి నుండి సంఘం దూరం అయిపోకూడదు, మా కన్ను సన్నంలోనే సంఘం నడిపించబడాలా అనే స్వభావంతో ఉంటారు వీళ్ళు. ఆధిపత్యం కోరుకుంటూ ఉంటారు. దేవుని సంఘములో, దేవుని సన్నిధానంలో ఎవరి ఆధిపత్యం ఉండాలా? దేవుని యొక్క ఆధిపత్యం ఉండాలా? సేవకుడు దేవుని యొక్క ప్రతినిధిగా ఉంటాడు కాబట్టి సేవకుడి యొక్క మాటకు మనం విధేయత చూపించే వారంగా ఉండాలే కానీ, సేవకుడు కూడా నేను చెప్పినట్టుగా వినాలి అనే ఆధిపత్యపు ధోరణితో భక్తిహీనులు ఉంటారు. వాళ్ళకి వాక్యం తెలుసు. వాక్యము అన్నీ తెలుసు. కానీ ఏం కోరుకుంటారు? ఆధిపత్యమును కోరుకుంటారు. ఆ ఆధిపత్యముతో మేము చెప్పింది వినాలా అనే తత్వంతో దేవుని భయభక్తులు కలిగిన వారిని కూడా వాళ్ళు త్రోసివేసే అనుభవం కలిగిన వారు కూడా. అనగా ఇది తప్పు అని ఎత్తి చూపే వారితో వాళ్ళు ఏం చేయరు? ఒప్పుకోరు. సరి చేయబడటానికి ఇష్టపడరు. వాత వేయబడిన మనస్సాక్షితోనే వారు ఉంటారు కానీ సంఘంలో ఇది తప్పు అని ఎవరైతే చెబుతారో వారిని సంఘంలో నిలవనీయకుండా పంపించేవారుగా ఉంటారు. ఇది భక్తిహీనుల యొక్క జీవితంలో మనం చూడవలసిందే. ఆ తర్వాత వచ్చిన మనం గమనించినప్పుడు కీడు చేత కీడు చేత దొరికిన వారిని వారు భుజింతురు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు, పట్టపగల వరకు వేకువన వెలుగును తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమైనను, తాము దేని మీద పడినది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలంటే మన హృదయమందు భద్రం చేసుకోవాలి. మన కనుల ఎదుటుండే దేవుని యొక్క వాక్యాన్నిలోంచి మనం తొలగిపోకుండా మనం చూసుకోవాలి. అనగా దేవుని యొక్క మార్గమును, ఆ మార్గంలో అది ఇరుకైనప్పటికీ దానిలో జీవం ఉన్నదని మనం గుర్తిరిగి ఆ మార్గమును తొలగిపోకుండా ఆయన భయభక్తులు కలిగి మనం నడవాలి. భక్తిహీనులతో చాలా జాగ్రత్తగా మనకు ఆత్మీయ జీవితాన్ని అనగా దేవుని ఎరిగిన ప్రజలేగా ఉన్నప్పటికీ కూడా మోసపూరితమైన స్వభావం కలిగిన వారుగాను, వంచించే స్వభావం కలిగిన వారుగాను, అపహాసం చేసే స్వభావం కలిగిన వారితోనూ మనము సహవాసము చేయకూడదు. దుష్టుల మార్గంలో వాళ్ళు నడిచే వ్యక్తులుగా ఉంటున్నారు. ఎవరు? భక్తిహీనులే. ఆయన సమ్ముఖానికి వస్తున్నప్పటికీ కూడా ఎలా ఉండాలంట? సాతాను యొక్క మార్గంలో నడిచే వ్యక్తులుగా ఉంటున్నారు. సంఘంలోకి ఏమొస్తూ ఉంటున్నాయంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేలు స్వభావం కలిగిన వారు సంఘంలో ప్రవేశిస్తూ ఉంటున్నారు. వారు చేయలేదు తప్పు, మనం చేస్తే ఏమి కాదులే అన్నట్లుగా
పాపమును ప్రోత్సహించే స్వభావంతో ఉంటున్న వారు ఉంటున్నారు. దేవుడు మనకు జ్ఞానం ఇస్తూ ఉంటున్నారు. మరొకటి మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో మనం మరొక మాటను మనం చూడగలుగుతాం. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ముగించుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఉంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో మనకు అక్కడ రాయబడి ఉంటుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగి పోడు. చిన్నతనం నుంచే మనము దేవునందు భయభక్తులు పిల్లలకి నేర్పించే వ్యక్తులుగా మనము ఉండాలి. అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినప్పుడు 12వ అధ్యాయము 28వ వచనంలో నీతి మార్గమందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గంలో నడిచే వారికి ఏం లేదంట, మరణము లేదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. మరొక వచనాన్ని మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన త్రోవలను సరళం చేసేవాడు ఎవరయ్యా అంటే, మంచి మార్గంలో నడిపించేవారు ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు. ఆయన చేతికి మన యొక్క జీవితాన్ని ఏం చేయాలి? అప్పగించాలి. అయ్యా, నేను నీ మార్గంలో నడవటము నాకైతే కష్టము, కానీ నీవు నా యందుండి నేను నీ చేతికి నా చేతిని అప్పగిస్తూ ఉంటున్నాడు. నా ప్రవర్తన అంతటి మీద నీవు అధికారిగా ఉండి నీతి మార్గంలో, సత్యమైన మార్గంలో నీవు నన్ను నడిపించు. ఈ దుష్టుల మార్గము, ఈ యొక్క లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. భక్తిహీనుల మధ్య, అన్యుల మధ్య, దేవుని ఎరగని ప్రజల మధ్య, మూర్ఖ తరము కలిగిన ఈ ప్రజల మధ్య నేను పరిశుద్ధంగా, నీతిగా జీవించాలంటే నా మీద ఈ లోకానికి ఆధిపత్యం ఉండకూడదు, కానీ నా మీద నీవు అధికారిగా ఉండు. నా మీద నీవు అధికారిగా, యజమానిగా నువ్వు నా చేపట్టి నువ్వు నడిపించు. ఎందుకంటే ఆయన నడిపిస్తే మన మార్గములను ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. నీ ముందున్న కొండలను, నీ ముందున్న ఇరుకులను, నీ ముందున్న ముళ్ళ కంచెను ఆయన ఏం చేస్తాడంటే మంచిగా మార్చి నిన్ను యథార్థమైన మార్గంలోకి నడిపిస్తాడు. పాపంలో నువ్వు పడిపోకుండా, పాపంలోకి జారిపోకుండా నీతివంతమైన మార్గములోకి ఆయన నిన్ను నడిపించుకుంటూ తీసుకుని వెళ్తాడు. కారణం ఏమిటంటే నీతిమంతుల మార్గంలో మరణమే లేదు, ఓన్లీ జీవము. ఆయన భయభక్తులు కలిగిన వారికి మరణమే లేదు. కారణం ఏంటంటే ఆ యేసు ప్రభువు యొక్క మార్గంలో మనం నడిచిన వారికి. ఎందుకంటే మన ముందు ఆయన నడుస్తూ ఉంటున్నాడు. ఆయన చేతికి మన చెయ్యి అప్పగిస్తూ ఉంటున్నాం కాబట్టి నీతి మార్గంలో మనం ఆయన త్రోవలో నడుస్తాం కాబట్టి, ఆయన ముందు వెళ్తుంటారు, మనం వెనక్కి వస్తూ ఉంటున్నాం కాబట్టి మనకేమి లేదు, మరణము అనేది లేనే లేదు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, మనకు ఆయన జీవంనిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఆ జీవ మార్గంలో నడిచే మనము ఆయన త్రోవలో నడిచే వ్యక్తులుగా ఉండాలి, కానీ భక్తిహీనుల మార్గంలో కాకుండా మనము
క్రీస్తు యొక్క మార్గంలో మనం నడవాలి. అదేవిధంగా చిన్న బిడ్డలకు మనము ఆయన త్రోవను నేర్పించే వ్యక్తులుగా ఉండాలి. ఎవరితో సహవాసం చేయాలో చిన్నతనం నుంచి నేర్పిస్తే వారు పెరిగి పెద్దవారైన తర్వాత ఆ మార్గం నుంచి తొలగిపోరు. తల్లిదండ్రులుగాను, ఆయనందు భయభక్తులు కలిగిన వారుగాను, సంఘంలో ఉన్నవారును, అదేవిధంగా ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ నీతి మార్గములో నడిపించుటకు కృప మనము ఉండాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలందరికీ. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా